ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ సాయి అండి. ఈరోజు ఇక్కడ వచ్చేసరికి మీకు వుడ్తో తయారు చేసిన రోటీ మేకర్ అయితే చూపిస్తున్నానండి. ఇది నేను ఆ రోజే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. నాకంటే ముందు యాంగ్జైటీగా మా హస్బెండ్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ వుడ్ అండి. మనకి చూడటానికి అయితే చాలా బాగుంది. దీనిలో మనకి 2 సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఒకటి 9x9, ఇంకొకటి వచ్చేసరికి 12x12 అండి. ఇది బాగా యూజ్ఫుల్ అయితే అవుతుందండి. ఇక్కడ చూస్తే కదా కంప్లీట్ వుడ్ చాలా క్లాసీ లుక్ అయితే కనిపిస్తుందండి మనకి. ఇలా మొత్తం 6 హోల్డర్స్ ఇచ్చారు కింద. అలాగే మనకి పూరి ప్రెషర్కి అయితే ఎలా హ్యాండిల్ ఇస్తారో అలాగే దీనికి కూడా ఒక హ్యాండిల్ అయితే ఉందన్నమాట. మనం పైకి లేపుకోవడానికి ఇట్లా నాబ్ కూడా ఇక్కడ ఇచ్చారు, చూసారా. ఇది చాలా బాగుందండి. ఇది మొత్తం కంప్లీట్ వుడ్ అండి. మనకి అన్బ్రేకబుల్, వాషబుల్ కూడా అంటండి. ఇక నేను ఇక్కడ పూరి అయితే ప్రెస్ చేసుకున్నానండి. చూసినా కదా ఇలాంటి మనకి షీట్స్ ఇస్తారు. 2 షీట్స్ అయితే మనకి ఇస్తారండి. ఇవి మనం జాగ్రత్త వాడుకుంటే 2 ఇయర్స్ అయితే మనకి వస్తుందండి. ఎట్ ఏ టైం 4 పూరీస్ అయితే మనం తయారు చేసుకోవచ్చండి. పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో కానీ ఎక్కువ మంది ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎక్కువ టైం పట్టకుండా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట పూరీలు. దీనిలో మనం పూరీస్ చేసుకోవచ్చు, బొబ్బట్లు చేసుకోవచ్చు, అలాగే చపాతీ కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే పూరీ చేస్తున్నాను అనమాట. చాలా బాగా వచ్చాయండి. మనం కొంచెం కొంచెం ప్రెస్ పెడితే పూరీ సైజ్ పెద్ద సైజు కూడా వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే పూరీ పెద్ద సైజులో కూడా వచ్చాయన్నమాట. ఇది వచ్చేసరికి నేను నెక్స్ట్ డే తీసిందనమాట. దీనిలో బొబ్బట్లు కూడా ట్రై చేయొచ్చు అన్నారు కదని చెప్పి ట్రై చేసాము. బొబ్బట్లు కూడా బాగా వచ్చిందండి. ఇక్కడ నేను ఫస్ట్ ఒకటి ట్రై చేశాను ఎలా వస్తుందా అని. నెక్స్ట్ వచ్చేసరికి నేను 2 పెట్టి ప్రెస్ చేశాను అనమాట. లైట్ ప్రెస్ ఇవ్వాలి, ఎక్కువ ప్రెస్ ఇస్తే కూడా మనకి మొత్తం అతుక్కుపోయినట్టు అయిపోతుంది. అలా కాకుండా లైట్ ప్రెస్ ఇచ్చామనుకోండి 2 కూడా బాగా వచ్చాయన్నమాట అండి. చూస్తున్నారు కదండి, చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ అదే చూపిస్తున్నట్టు బాగా వచ్చినాయని. ఇక్కడ నేను వచ్చేసరికి నెక్స్ట్ చపాతీ చేస్తున్నానండి. నేను బాగా బ్రెయిన్ యూస్ చేసి గోధుమ పిండితో ప్రెస్ చేశాను అనమాట. మామూలు చపాతీ అలాగా ప్రెస్ చేసిన వస్తుందేమో అని. అలా రాలేదండి. అలా కాకుండా కొంచెం వీడియోలో చూపించినట్టు కొంచెం ఆయిల్ అప్లై చేసి ప్రెస్ చేసుకుంటే మనకి చపాతీ కూడా చాలా పెద్ద సైజ్ అయితే మనకి వస్తుందండి. చాలా పలుచగా కూడా వస్తాయి. మనకి పలుచగా వద్దు అనుకుంటే కనుక కొంచెం ఎక్కువ ప్రెస్ కాకుండా లైట్ ప్రెస్ ఇచ్చామనుకోండి కొంచెం చిన్న సైజు వస్తాయి. డిపెండ్స్ అని మనం పెట్టుకునే ఆ పిండి ముద్దను బట్టి వస్తుందండి. ఇక్కడ నాకు పలుచగా కావాలి అని చెప్పి నేను కొంచెం పెద్దగానే ప్రెస్ చేసుకున్నాను. ఇక్కడ చూసాక చాలా పెద్దగా అయితే మాకు వచ్చిందనమాట. నేను దీన్ని మొత్తం మనం ఆయిల్తోనే ప్రెస్ చేసుకోవాలండి. పిండితో వేసుకుంటే రాదు. నెక్స్ట్ మనం కాల్చుకునేటప్పుడు మనకి ఆయిల్ అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ వద్దు అనుకునేటప్పుడు అయితే దీనిలో మనం చెక్కలు కూడా చేసుకోవచ్చు అంటండి. ఇంతటితో వీడియోని ఎండ్ చేస్తున్నాను. వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.